హాయ్ గాయ్స్, తలకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు తలకాయ కూర కట్టెల పొయ్యి మీద వండుకుంటే అబ్బబ్బా ఏమన్నా ఉంటుందా, సూపర్ ఉంటుంది. ఎక్కువగా పల్లెటూరులో ఉండే వాళ్ళకు తెలుస్తుంది ఈ కట్టెల పొయ్యి మీద వండుకున్న కర్రీ. ముందుగా మనం కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. తలకాయ కూరలో నూనె ఎక్కువగానే పోసుకోవాలి. నూనె వేడయ్యాక 2 మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కలబెట్టుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక తలకాయ కూర అయితే వేసి కలబెట్టుకోవాలి. కూర కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసి కలబెట్టుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాతనైతే కారం అయితే వేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపులుసు అయితే పోసుకోవాలి. తలకాయ కూరలో మెయిన్ ఏంటంటే చింతపులుసు, ఇదైతే కంపల్సరీగా ఉండాలి. చింతపులుసు పోయడం వల్లనే తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూరని మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. అంతే, వేడి వేడి తలకాయ కూర రెడీ.